దైవజనులు రెవరెండ్ ఎన్ క్రీస్తుదాసు గారు మరియు బ్రదర్ ఎన్ ఎలీషా గారిని దేవుడు బహుబలంగా వాడుకొంచున్నారు. వీరి సేవా పరిచర్యలు వేలాది మంది రోగులను దేవుడు స్వస్థపరచుచున్నారు. మా ఆరాధన సమయములు ప్రతి ఆదివారము ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు మరియు ప్రతి శుక్రవారము ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు స్వస్థతశాల మెస్సయ్య మహిమ మందిరంలో మల్లిపూడి నందు నిర్వహించబడును. మరియు బెరాకా స్వస్థతశాల జుత్తిగ నందు ప్రతి మంగళవారము ఉదయం 10 గంటల నుండి 1 గంట. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా శుభాలు వందనాలు తెలియజేస్తున్నామండి. మీ అందరి సహకారమును బట్టి, ప్రేమను బట్టి, ప్రార్థనను బట్టి ప్రారంభించబడిన మందిరము పని దేవుని మహాకృపను బట్టి ఎంతో అద్భుతంగా కొనసాగుతూ ఉందండి. సహకరించిన మీ అందరికీ మా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇంకా కొద్దిగా పని మిగిలి ఉందండి. మీలో ఎవరైనా సహకరించదలిసిన వారు దయచేసి సహకరించాలి అని ప్రభువు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాము. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనములు. ఈ సమయములో మీ వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాము. నిలవబడిన నన్ను మీరు మరుగుపరచండి, నా మాటలు కాదు, మీ మాటలు వినిపింప చేయుమని, మీరే మాట్లాడుమని, నన్ను మరుగుపరిచి పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములోనికి వెళ్దామండి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఆశ అనేది ఉంటుంది. మనమున్న ప్రాంతములో, ప్రదేశములో మనము ఫలభరితంగా ఉండాలని, విస్తరించబడాలి అని, దేవుని మహాకృపను బట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి అని ఆశ ఉంటుంది. ఆశ ఉన్నమాట వాస్తవమే. కానీ దానిని పొందుకోవడానికి, దానిని సాధించడానికి మనము ఏమి చేయగలుగుతున్నాం? ఈరోజు వాక్యాంశము పొందుకోవడానికి ప్రయాసపడండి. ఏంటండి? పొందుకొనడానికి ప్రయాసపడండి. పిల్లవాడికి తన తండ్రి దగ్గర నుంచి ఏవైనా వస్తువులు అవసరమైతే, ఒకవేళ కొంచెం డబ్బులు అవసరమైతే వాడు 2-3 రోజుల ముందు నుంచే కాకపడతాడు. ఏదో విధంగా వాళ్ళ నాన్నగారి మనసు గెలిచేసి ఏదో ఒక విధంగా ఆయన అనుకున్నది చేయడానికి ప్రయత్నాలు చేస్తాడు. పదండి దేవుని వాక్యానికి వెళ్దాం. ఈ రోజున పొందుకోవడానికి మనం ఏం చేయాలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పొందుకోవడానికి మనము చేయవలసినవి 3 పనులు. మొదటిది నిలుచుట, రెండవది నమ్ముట, మూడవది నడిపించబడుట. 3 విషయాలు. లూకా సువార్త 22వ అధ్యాయం అండి, 31వ వచనము నుండి 35వ వచనం వరకు చదువుతూ అక్కడ రాస్తాడు, యేసుక్రీస్తు ప్రభువారు తాను అప్పగింపబడబో రాత్రి శిష్యులైన వారికి అందరికీ జాగ్రత్తలు చెబుతూ వారిలో సీమోను అనబడిన పేతురు గారికి అద్భుతమైనటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నారు. జాగ్రత్తతో కూడిన హెచ్చరికలు తెలియజేస్తూ ఉన్నారు. దీవెనకు సంబంధించిన వాక్కులను అందిస్తూ ఉన్నారు. సీమోను పేతురు. పేతురు గారు శిష్యులలో కల్లా పెద్దవాడు, అనుభవం కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, తొందరపాటు స్వభావము కలిగి తాను తీసుకున్న నిర్ణయం కోసం నిలబడగలిగిన మనస్తత్వం కలిగిన వాడు పేతురు గారు. పేతురుతో మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. 31, 32 వచనములు లూకా సువార్త 22వ అధ్యాయంలో చదువుతూ అక్కడ రాస్తాడు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనును గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు, సీమోను
సాతాను మిమ్మల్ని పట్టుకొని గోధుమల వలె జల్లించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాకపోతే నేనైతే మిమ్మల్ని విడిచిపెట్టలేదు. కానీ నీవు మరలా తిరిగి వచ్చిన తరువాత మిగిలిన వారిని అందరినీ స్థిరపరచు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏవండి, యేసుక్రీస్తు ప్రభు ముందే చెప్తున్నాడు, నీవు స్థిరపడినంత నువ్వు మరలా తిరిగి వచ్చిన తరువాత. ఏవండి, మరలా తిరిగి వచ్చిన తరువాత దాని అర్థం ఏంటి? పేతురు గారు కూడా తప్పిపోయే అవకాశము ఉంది. ఆయన కూడా తప్పిపోతున్నాడు. కాబట్టి ప్రభువు మొదట మాట్లాడుతున్నాడు, పేతురు నువ్వు తప్పిపోతున్నావు. తప్పిపోతున్నటువంటి నువ్వు ఒక పని చేయి. నీవు తిరిగి వచ్చిన తర్వాత మిగిలిన వారిని అందరినీ కూడా స్థిరపరిచే పని చేయి. మిగిలిన వారిని అందరినీ కూడా నీవు బలపరిచే పని చేయి. ఆత్మీయముగా నిలవబెట్టే పని చేయి. పేతురు గారితో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు మొదట నిలవాలి. మనము జల్లెడను దేనికోసం వాడతాము? యావండి, దేనికోసం వాడతాము? నిజానికి వాటిలో ఉన్నటువంటి వ్యర్థమంతా పోయి మంచి ధాన్యము, శ్రేష్టమైనది, ఉపయోగపడేది మిగులుతుందని ఆ జల్లెడను వాడుతూ ఉంటాం. దాంట్లో ఉన్నటువంటి పురుగు, పుట్ర ఇదంతా పోయిన తర్వాత చివరిన మిగులుతుందే, దానికోసం మనం ప్రయాసపడతాం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులను కూడా ఈ అపవాది అయినటువంటి సాతాను జల్లెడ పట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. జల్లెడ పట్టడం అనగా శ్రమలు, ఇబ్బందులు, శోధనలు, వీటి మధ్యలో అపవాది వారిని శోధిస్తూ ఉన్నప్పుడు, బాధ కలుగు చేస్తూ ఉన్నప్పుడు, ఈ ఇబ్బంది పెట్టుచూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, సీమోను పేతురు నీవు భయపడొద్దు. ఎందుకో తెలుసా? సాతాను మిమ్మల్ని ఎంతలా జల్లెడ పట్టినా, మిమ్మల్ని ఎంతలా వాడు దూషించినా, వాడు మిమ్మల్ని ఎంతలా ఇబ్బందులు కలుగు చేసినా నీకు మాత్రం ఏ అపాయము కలిగే అవకాశము లేదు. ప్రభువు కోసము నిలబడమని దేవుడు పేతురు గారితో చెప్తున్నాడు. ఎప్పుడో తెలుసా? పరిస్థితులు బాగున్నప్పుడు కాదు, ఆరోగ్యముగా ఉన్నప్పుడు కాదు, ఆర్థికముగా మంచి లాభములు చూసినప్పుడు కాదు, సమస్యలు ఇబ్బందులు ఏమీ లేకుండా సమృద్ధి సమాధానము ఆయన చుట్టూ అలుముకున్నప్పుడు కాదు. పేతురు నిన్ను సాతాను పట్టుకొని జల్లెడలో జల్లేస్తాడు. నిన్ను అనేక విధములుగా ఇబ్బంది పెడతాడు, నీకు బాధ కలుగు చేస్తాడు. పేతురు నువ్వు అప్పుడు నిలబడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమోసు భక్తుడితో ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో మాట్లాడతాడు, నేను ఆజ్ఞేయగా ఒకడు ధాన్యమును జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో జల్లింతురు గాని ఒక చిన్న గింజ అయినను నేల రాలదు. హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. శ్రమలు రావని దేవుడు అన్నాడా? ఇబ్బందులు రావని దేవుడు అన్నాడా? కష్టములు రావని ప్రభువు చెప్పాడా? ఆయన చెప్పలేదు. ఆయన అంటున్నాడు, నీకు ఎన్ని శ్రమలు వచ్చినా నిన్ను కాపాడువాడును నేనే, నిన్ను తప్పించువాడను నేనే, నీకు సహాయము చేయవాడను నేనే అని మాట్లాడుతున్నాడు దేవుడు. అయితే ఎప్పుడు దేవుని కోసము నిలబడాలి, ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి? భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, మందలో గొర్రెలు లేకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, అంజూరపు చెట్లు ఫలించకపోయినను, నేను మాత్రము నా దేవుణ్ణి స్తుతించుట మానను, నేను మాత్రము నా దేవుణ్ణి విడిచిపెట్టను. రోమా సంఘానికి పౌలు భక్తుడు రాస్తున్నాడు,
8వ అధ్యాయములో దేవుని ప్రేమించు వారికి అనగా పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఈ పత్రికను రాస్తూ ఉన్నప్పుడు రోమా సామ్రాజ్యములో, రోమా ప్రాంతములో ఉన్నటువంటి క్రైస్తవులైన వారు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ఎంతటి దారుణమైన ఇబ్బంది అంటే వారిలో కొంతమంది ఆ శ్రమలు తట్టుకోలేక చాలా మంది చనిపోయారు. ఎందుకు వచ్చిన దేవుడు, ఎందుకు వచ్చిన భక్తి, దేవుణ్ణి విడిచిపెట్టేస్తే బాగుండు అని నిర్ణయం తీసుకుని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రాస్తున్నాడు, శ్రమలు దేవుడు కలుగజేసినవే, సమస్తమును తన జనులైన వారికి సమకూడి జరుగుతున్నది. ఈరోజు నీకు జరిగిన అవమానము వెనక, ఈరోజు నీ మీద పడిన నింద వెనక, ఈరోజు నువ్వు మోస్తున్నటువంటి ఆ భారమైన బాధ వెనక దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక ఎల్లప్పుడూ తోడుగా ఉంది. దేవుని యొక్క బలమైన ప్రణాళిక నీకు అండగా ఉంది. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో దేవుణ్ణి సంకల్పము చొప్పున పిలవబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుచూ ఉన్నవి. ఈ లోకములో ఏది కూడా దేవుని చిత్తము లేకుండగా, దేవుని ఇష్టము లేకుండగా జరగడం లేదు. అయితే దేవుడు అంటున్నాడు, నీవు శోధించబడిన మీదట నీవు సువర్ణము వలె మారతావు. నీవు శోధించబడిన మీదట నీలో ఉన్న మలినము పోతుంది, పాపము పోతుంది, దారుణమైన స్థితి పోతుంది. నీవు పరిశుద్ధమైన వ్యక్తిగా, బంగారముగా మార్చబడతావు. కాబట్టి నీవు శోధించబడాలి. ఈ రోమా సైన్యములో, సంఘములో ఉన్నటువంటి ఈ క్రైస్తవులైన వారు బాధలు తట్టుకోలేక, ఇబ్బందులు తట్టుకోలేక, శ్రమలు తట్టుకోలేక కొంతమంది భక్తిని విడిచిపెట్టేద్దాం అనుకున్నారు. కొంతమంది దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటే రాస్తున్నాడు పౌలు గారు, మీరు భయపడొద్దు, మీరు కంగారు పడొద్దు. మీ దేవుడు ఆయన సంకల్పమును బట్టే మీకు ఈ శ్రమను అనుమతించాడు. హల్లెలూయా, హల్లెలూయా. డిజిఎస్ దినాకరన్ గారు ఒక రోజున ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, సాక్ష్యమును పంచుకుంటూ ఆయన అంటున్నారు, ఆయనకు సరిగ్గా 34 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, అప్పటికే 14 సంవత్సరాలు దేవుడి పనిలో ఉన్నాడు. దేవుడి పని చేసిన తర్వాత 14 సంవత్సరాలు, 34వ సంవత్సరంలో ఈయనకి చాలా ఇబ్బందిగా అనిపించి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చెప్పారు, అయ్యా మీ 2 ఊపిరితిత్తులు అవి పాడైపోయాయండి, మీకు చాలా ఇబ్బందిగా ఉంది, మహా అయితే మీకు వారం రోజులు బతుకుతారు, ఇవే మీకు చివరి రోజులు, ఇవే మీకు చివరి రోజులు. కాబట్టి దయచేసి మీ కుటుంబంతో ఈ కొద్ది రోజులు గడపండి పంపించేస్తాడు. పంపించేస్తే ఈయన చాలా బాధపడతా వచ్చి గదిలో కూర్చున్నాడు. భార్య వచ్చింది, బిడ్డలు వచ్చారు, మాట్లాడుతున్నాడు. చాలాసేపు మాట్లాడి భార్య బిడ్డలు ఏడ్చి ఏడ్చి చాలాసేపు ఏడ్చిన తర్వాత వాళ్ళు గదిలోంచి బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈయన దేవుడితో మాట్లాడుతున్నాడు, ప్రభువా నేను రోజుకి 11 గంటలు మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాడిని, నీ కోసం చాలా పని చేశానే, చాలా ప్రాంతాలకు తిరిగానే, ఇంత కష్టపడినటువంటి నాకు, ఇంత ప్రయాసపడిన నాకు ఇటువంటి వ్యాధి ఏంటి అని మంచం మీద నుండి ఎడమ వైపు నుంచి కుడివైపు తిరగడానికి కూడా శక్తి లేక ఆయన రోదిస్తూ ఏడుస్తున్నాడండి. ఏడుస్తూ ఏడుస్తూ ఉంటే ఆ గదిలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు, దినకరన్ నీవు భయపడకు. నీవు రోగుల కోసము ప్రార్థన చేసినప్పుడు, అనారోగ్యము కోసము ప్రార్థన చేసినప్పుడు, ఎవరైనా మా బిడ్డకు బాలేదు, మా అబ్బాయి తాగుబోతుడుగా ఉన్నాడు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని నీతో చెప్పినప్పుడు నువ్వు వారి కోసము మరీ భారముగా ప్రార్థన చేయడానికి నీకు ఈ పరిస్థితిని పెట్టాను. ఇదిగో ఈ క్షణమందే నీవు స్వస్థపడబడుతున్నావు. ఈ క్షణము మొదలుకొని నీవు స్వస్థతలు
జరిగించబోతూ ఉన్నావు. ఈ క్షణము మొదలుకొని నీ బలమైన కార్యాలు దేవుని కొరకు చేయబోతున్నావు. నీ జీవితంలో వచ్చిన ఈ సమస్య, నీ జీవితంలో వచ్చిన ఈ ఇబ్బంది, నీ జీవితంలో వచ్చిన ఈ అనారోగ్యము, ఈ నింద ఏదైతే ఉందో అది శిక్ష కాదు, అది కేవలము ఒక అనుభవం మాత్రమే. దేవుని హస్తము నీకు తోడుగా ఉందని, దేవుని ప్రణాళిక నీ పట్ల ఉందని, దేవుడు ఎల్లప్పుడూ నిన్ను కాపాడేవాడు అని తెలియజేయడానికి ఒక అనుభవముగా దేవుడు ఈ రోజున ఆ పరిస్థితిని నీకు పెట్టాడు. అంతేకాని దేవుడు నిన్ను శిక్షించట్లేదు. దేవుడు మౌనముగా ఉన్న చేతకాని వాడు కూడా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడుతున్నాడు సీమోనైన పేతురు, సీమోను నీవు తప్పిపోతావు. నీవు తప్పిపోయిన తర్వాత మరలా నీవు తిరిగి వచ్చిన తరువాత నీవు అనేక మందిని స్థిరపరచు. దేవుడు ఒక అనుభవాన్ని ఇస్తున్నాడు. యేసు ప్రభువారు సిలువ వేయబడిన తరువాత ఆయనను ఆయన శరీరమును తీసుకుని వెళ్ళి ఆ సమాధిలో పెట్టిన తరువాత పేతురు గారు తన స్వగ్రామానికి పారిపోయాడు. మరలా తన పాత వృత్తికి పారిపోయాడు. వలలు సిద్ధము చేసుకుని చేపలు పడదామనుకున్నటువంటి వ్యక్తికి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, సీమోను. పేతురు అక్కడ సర్వమై ఉన్నటువంటి సీమోను, అప్పుడు యేసు ప్రభు వైపు చూసినటువంటి సీమోను తన చివరి క్షణము వరకు రోమా సైనికులు పట్టుకొని ఆయనను గోతులకు తోసివేస్తే ఆ గోతులోనికి ఏమాత్రము వెలుతురు వెళ్ళక ఆ మంటి గోతులోనికి కాలేదో కొంచెం ఆహారం ఇస్తే తింటే అక్కడే ఉంటుంటే ఈ మంటి గోతులో ఉన్నటువంటి వ్యక్తికి శరీరానికి ఎండ తగలక శరీరానికి గాయాలై పురుగులు పట్టి శరీరాన్ని తినేస్తూ ఉంటే చివరి క్షణములో ఆయనను గోతులో నుంచి పైకి తీసుకొచ్చి సిలువ వేస్తూ ఉన్న సందర్భములో అంటున్నాడు, నేను నా ప్రభువు అంత గొప్పవాణ్ణి కాదు, నన్ను మీరు నా ప్రభువును సిలువును వేసినట్లుగా వేయొద్దు, మీరు నన్ను తల్లకిందులుగా సిలువ వేయండి. నా ప్రభువు అంత గొప్పవాణ్ణి నేను కాదు, కాబట్టి నన్ను అలాగున సిలువ వేసే ప్రయత్నాన్ని దయచేసి మీరు చేయకండి. దేవుడు ఒక అనుభవాన్ని పేతురు గారికి ఇచ్చాడు. ఆయన తిరిగి వచ్చిన తరువాత అనేక మందిని స్థిరపరిచాడు, అనేక మందిని బలపరిచాడు, అనేక మందిని క్రీస్తు ప్రభులోనికి నడిపించాడు. ఈ రోజున నీవు కూడా వచ్చిన సమస్యలు, ఇబ్బందులు, అనారోగ్యములు విసుకొనడం మానేసి, చిరాకు పడడం మానేసి, తిట్టుకోవడం మానేసి, కోపగించడం మానేసి, ఏమో దేవుడు ఎందుకు అనుమతించాడో, దేవుని చిత్తం ఏంటో ఉద్దేశం ఏంటో అనే ఆలోచన కలిగి నీవు అక్కడ నిలబడితే చాలు. హల్లెలూయా. ఎవరి కోసం నిలబడమంటున్నాడు? దేవుని కోసం నిలబడమంటున్నాడు. దేవుని విషయమే ఆసక్తి కలిగి నడవమని చెప్తున్నాడు దేవుడు. దేవుని కోసము నిలబడితే ఆయన నీ కొరకు నా కొరకు నిలబడే దేవుడు. నువ్వు దేవుని కోసము నిలవబడితే నీకు శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు నీవు నిలబడిన నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు బహుశా నీ కొరకు నిలబడకపోవచ్చు, కానీ సర్వోన్నతుడైన నా దేవుడు బూది గంతముల వరకును అన్ని స్థలములలో ఉన్నటువంటి దేవుడు ఆయన నీ కొరకు నిలబడతాడు. మొదట నీవు ఆయన కోసము నిలబడాలి. ఈ రోమా సంఘము దారుణమైన స్థితిలో ఉంది. శ్రమలే, ఇబ్బందులే, కష్టాలే. ఎందుకు వచ్చిన భక్తి, ఎందుకు వచ్చిన దేవుడు, మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్న సందర్భంలో పౌలు గారు మాట్లాడుతున్నారు, మీరు కంగారు పడొద్దు, ఇది మీకు మేలు కోసమే దేవుడు అనుమతించాడు. మీరు సంతోషించడానికే దేవుడు అనుమతించాడు, కానీ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు.
మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు. మొదట మనము పొందుకోవాలి అంటే, మనం ఆశించిన దాన్ని పొందుకోవాలి అని అంటే, ప్రతి పరిస్థితిలో, ప్రతి సమస్యలో, ప్రతి ఇబ్బందులో దేవుని కోసము నిలబడాలి. దేవుడు శ్రమలు రావని చెప్పలేదు. శ్రమ దినమున నీవు కృంగుని ఎడలా చేతకాని వాడవవుతావు అన్నాడు. శ్రమలు వస్తాయి, కానీ అవి నిన్ను ఏమీ చేసే అవకాశము లేదు. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, నీ ఎడమ ప్రక్కన 10,000 మంది కొలినను అపాయము నీ వద్దకు రాదు అన్నటువంటి దేవుడు. నీ పక్కన ఎవరు కూడరని చెప్పలేదు. ఒకవేళ అంతమంది నీ పక్కన పడిపోయినా, అంతమంది శత్రువులు నీకు ఉన్నా, నీ జోలికి మాత్రం ఎవ్వరు రారు. నిన్ను మాత్రం ఎవరు ఏమీ చేయలేరు. లోతు అనే వ్యక్తి ఆయన యథార్థముగా జీవిస్తూ ఉంటే, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన దేవుని కొరకు ఆ ప్రాంతంలో నిలవబడినప్పుడు, ఆ ప్రాంత ప్రజలందరూ ఆ సాయంకాలమున ఆ ఇంటి తలుపు మీద పడి కొడుతూ ఉన్నారు. లోతో తలుపు తీస్తావా, తీవా, నీవు తీయకపోతే నిన్ను చంపేస్తాము అని. దేవుడు వారికి గుడ్డితనమును కలుగజేసి, తలుపు వారికి కనబడకుండా మరుగుపరిచి, దేవుని దూత లోతు భార్య గారిని, ఆయన 2 కుమారులను వీరి కంట పడకుండా దేవుని దూత తీసుకుని వెళ్ళి ఊరి చివరన వదిలేసింది, మార్గములో విడిచిపెట్టింది. దేవుడు అంతమంది గుడ్డితనమును కలిగజేసి తన కొరకు నిలబడిన, అంత పాపిష్టి జీవితంలో జీవిస్తున్న ప్రజల మధ్యలో, ఇష్టానుసారమైన జీవిస్తున్న ప్రజల మధ్యలో, మా జీవితం మా ఇష్టం అనుకుని నిలబడుతున్న వారి మధ్యలో దేవుని కోసం నిలబడిన ఆ ఒక్క వ్యక్తిని దేవుడు విడిచిపెట్టేశాడా? ఏదైనా సమస్య కొదువుగా ఉంటే, ఇప్పుడు దేవునికి మందిరానికి వెళ్తున్నావు కదా, దేవుడు సహాయం చేయట్లేదా, దేవుడు కనికరించట్లేదా అని ఎవరైనా నిన్ను మాట్లాడరు. కానీ ఎవరిని మాట్లాడతారంటే దేవుని మాట్లాడతారు. ఒకవేళ నీ ప్రవర్తన సరిగా లేకపోతే, నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచన బట్టి, నీ నడవడికను బట్టి నీకు కాదు అవమానము, నీ కొరకు ప్రాణమర్పించిన, నీ కొరకు పరలోకమును విడిచి భూలోకమునకు వచ్చిన, నీ కొరకు తిరిగి లేచిన నజరేతు వాడైన యేసు నామమునకు అవమానము. కాబట్టి నీ జీవితము సరిగా ఉండాలి, ప్రవర్తన సరిగా ఉండాలి, మాట తీరు సరిగా ఉండాలి. ఒకప్పుడు లోకములో నీవు ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఈరోజు నీవు లోకములో క్రీస్తు కొరకు నిలబడిన క్రీస్తు సైనికుడివి, సైనికురాలివి. కాబట్టి నీ ప్రవర్తన చాలా మంచిదిగా, జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో మీకు ఏ మేలు కొదువ ఉండే అవకాశం. ఒకవేళ నీకు ఏదైనా మేలు కొదువుగా ఉంటే, అది నీకు కాదు అవమానము, ఆయనకి అవమానం. కానీ ఆయన ఆ పని చేయాలంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఏమనో తెలుసా? నీవు ఎల్లప్పుడూ అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు, కానీ అప్పు తీసుకునేవాడివిగా నీ చెయ్యెప్పుడు పైనే ఉంటుంది కానీ కిందకి వెళ్ళదు. నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. నీవు పైవాడిగా ఉంటావు కానీ కిందవాడిగా ఉండవు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కానీ ఈ వాగ్దానము నెరవేరాయనంటే, ఈ వాగ్దానము నెరవేర్చబడాలి అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాగ్దానము నెరవేరాలంటే మొదటగా నీ చేయవలసిన పని, దేవుడు మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండము
28వ అధ్యాయంలో నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను నీవు అనుసరించి నడుచుకుని ఎడలా ఇదిగో నీకు సమస్తమును ఆయన కలుగజేసువాడై ఉన్నాడు. ఇది జరగాలి అంటే నీవు మొదట ప్రతి పరిస్థితుల్లో నిలవబడాలి, నమ్మకం ఉంచాలి. దేవుని ఆజ్ఞలను, దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకునే వ్యక్తులముగా మనం ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము అలాగున జీవించినప్పుడు మనకు ఏ మేలు కొదవై ఉండే అవకాశము లేదు. మనము తలగా ఉంటాము కానీ తోగ్గా ఉండే అవకాశం, పైవారిగా ఉంటాము కానీ కింద వారిగా ఉండే అవకాశం లేదు. ఎప్పుడో తెలుసా? నీవు మొదట ప్రభు కోసం నిలబడాలి. ప్రతి పరిస్థితిలో, ప్రతి సందర్భములో, ప్రతి సమయములో నీవు నిలవబడాలి. అన్ని సమయములలో నీ శక్తిని, నీ బంధువులను, నీ స్నేహితులను కాదు, సర్వోన్నతుడైన దేవుని మీద ఆధారపడగలగాలి. ఆధారపడిన మీదట నిన్ను నడిపించువాడు ఆయనే. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులకుండగా నిన్ను కాపాడువాడు ఆయనే. ఆయన కాపాడాలి అనంటే నీవు మొదట నీ దేవుడైన ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి. నీవు ఈ 2 పనులు చేస్తే ఆయన నడిపిస్తాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు ఆ వాగ్దానములు మన జీవితములో నెరవేర్చబడినట్లుగా తగిన జీవితమును మనందరము జీవించుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారి, మీకు వందనములు. ఎంతవరకు మీ అమూల్యమైన వాక్యమును ధ్యానించడానికి మీరు చూపించిన మీ కృపను బట్టి మీకు వందనములు. ప్రభువా, మీరు మాట్లాడుతూ నీవు నిలవబడితే, నీవు నమ్మితే నిన్ను నడిపించువాడిని నేనే అన్నారు. మా క్రియల వల్ల, మా ప్రవర్తన వల్ల నీకు ఎక్కడైనా అవమానము కలుగుతూ ఉంటే మమ్మల్ని క్షమించుమని, మమ్మల్ని కనికరించుమని, నీ ఆజ్ఞలను, నీ చిత్తాన్ని అనుసరించి నడుచుకునే వారిగా మమ్మల్ని ఉంచి బలపరిచి సహాయమును దయచేయమని నజరేతు వాడిన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సహకరించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.